హలో హాయ్, నేను మీ స్వాతి మేడం. ట్రెండ్ సెట్టింగ్ చూసారా? ఈరోజు రెసిపీ టేస్టీ పులిహార, చింతపండు పులిహార. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ ప్రిపరేషన్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే, చలో రెసిపీ చూసేద్దాం. ముందుగా పులిహార కోసం అన్నంని మనం ఇలాగా వండుకోవాలి. అయితే కుక్కర్లో పెట్టుకుంటామంటే మీ ఇష్టం. బట్ ఏంటంటే పులిహోరకి ఇలాగా అన్నం వారిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం పలుకు ఉండాలన్నమాట. మెత్తగా అయితే ఇంకా పులిహోరకి టేస్ట్ రాదు. సో కొంచెం పలుగ్గా మనమైతే ఇలా వార్చుకున్న అన్నాన్ని అయితే మనం చక్కగా పట్టుకొని చూసి అప్పుడు మనం వార్చుకోవచ్చు. సో మీ ఇష్టం. ఫస్ట్ పులిహోరకి అయితే ఒక కప్పుడు రైస్ని మాత్రం మనం తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రైస్ని ఇలా వండేసుకున్న తర్వాత ఇలా వేడివేడిగా ఉన్నది కదా, ఇలా వేడిగా ఉన్న అన్నాన్ని వెంటనే మనం చక్కగా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంటే రైస్ బాగా చల్లారిపోవాలన్నమాట. సో వెంటనే తీసి ఒక పెద్ద పళ్ళెంలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పులిహార పెద్ద పళ్ళెంలోనే కలపాలండి. ఇంక దేనిలో కలిపినా పులిహార బాగా రాదు. సో పెద్ద పళ్ళెలు అందరిళ్ళల్లో ఉంటాయి కదా, పెద్ద పళ్ళెంలోకి అన్నాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇలాగా మనం ఫ్యాన్ కిందన మనం ఏం చేయాలన్నమాట, ఇప్పుడు ప్లేస్ చేసుకోవాలి. సో మనకి రైస్ అంతా చల్లగా అయిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం పులిహోరకు కావలసిన వస్తువులన్నీ చూద్దాము. సో ఎక్కువ పులిహోర చేసేటప్పుడు అంటే మనకి ఇంటికి బాబు పాప అందరూ వచ్చారనుకోండి, అప్పుడు వీడియో చేద్దామంటే నా వల్ల అవ్వడం లేదనమాట. సో చాలా బిజీగా వంటలో ఉండిపోయి వీడియోస్ చేయడానికి అంత టైం ఉండట్లేదు. సో అందుకే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ప్రశాంతంగా ఇలా చేసుకుంటున్నాను. సో అందుకే తక్కువ పులిహోర చేస్తున్నాను. అంటే ఇదిగోండి, ఒక చిన్న కప్ ఇది. సో ఒక బౌలు, ఇంత బౌల్తో రైస్ తీసుకున్నాను. సో ఆ బౌల్తో రైస్కి నేను చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు దీనికి డబల్, ట్రిపుల్, 4 times 5 times చేసుకొని ఇవన్నీ కూడా అలాగే మీరు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఒక కప్పు పులిహోర కోసం నేను చేస్తున్నది చూడండి. 1/2 కప్పు వేరుశనగలు, నెక్స్ట్ కొంచెం తాలింపు గింజలు, 10 ఎండుమిర్చి, 10 పచ్చిమిర్చి. ఎందుకు ఇంత అనుకోకండి, ఎందుకంటే పులిహోరకి మనం ఎంతగా అనేసి కారంగా ఉంటేనే పులిహోరకి టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం ఇంగువ, నెక్స్ట్ ఇదిగోండి చింతపండు. నేను ఇంతే చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకున్నాను. సో మీరు ఇవి ఎక్కువ క్వాంటిటీ చేయాలి అన్నప్పుడు వీటిని ఈ కప్పుని బట్టి మీరు డబల్, ట్రిపుల్ చేసుకోండి. ఓకే, సో ఇవేనండి. సో వీటిని తాలింపు వేసి చూపిస్తాను. ఈ చింతపండులో మనం ఒకసారి చింతపండుని కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి. సో చింతపండు గుజ్జు మాత్రమే వేస్తాం అన్నమాట, చాలా దగ్గరికి వేస్తాం. సో తక్కువ నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు పులిహోర పులుసు కోసం మనం ముందుగా ఒక కళాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ని మనం ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అన్నీ మనం రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి త్వరగా అవుతుంది. సో తాలింపు గింజల్ని ఫస్ట్ మనం వేసేసుకోవాలి. ఓకే, తాలింపు గింజలు వేగిపోయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న వేరుశనగ పలుకుని ఇందులో వేసుకోవాలి. మీ తొక్కేమి తిన అవసరం లేదండి, జస్ట్ ఇలాగా వేరుశనగకాయలు వేసేసుకోవచ్చు. సో ఇవి కొంచెం వేగాలి. వేరుశనగకాయలు చిటపటామంటున్నాయి కదా, అలాంటప్పుడు మనం ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి.
నెక్స్ట్ కరివేపాకుని కూడా ఇందులో ప్లేస్ చేసేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ బాగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇంగువని కూడా ప్లేస్ చేసుకోవాలి. మీకు ఎంత ఇష్టమైతే అంత ఎక్కువ ఇంగువని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. నాకు ఇంగువ అంటే ఆ స్మెల్ అన్నా చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో మీరు కూడా వేసుకోవచ్చు. అసలు ఇంగువ అంటే ఇష్టపడలేని వాళ్ళు స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చింతపండు జ్యూస్ని మనం ఇందులో వేసుకోవాలి. ఓకే, మనం కొంచెం చిటికెడు పసుపుని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూను సాల్ట్, మీకు రుచికి తగినంత, మీరు సాల్ట్ ఎక్కువ తక్కువ సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అంతేనండి, ఇదే పులిహార పులుసు. దీన్ని దగ్గరికి చాలా చిక్కగా దగ్గరికి ఇంతే అయిపోయినట్టు, అంటే పైన మనకి లెక్క ఏంటన్నమాట, ఆయిల్ పైకి వచ్చేయాలి. ఓకే, కింద మాడకూడదు, ఆయిల్ పైకి రావాలి. ఓకే అండి, ఇలా మరుగుతుంది కదా. చిన్న చిట్కా అండి, ఏమీ లేదు. ఇలా పులిహార పులుసు మరుగుతున్నప్పుడు 1 స్పూను పంచదారను కూడా మనం వేసుకోవాలి. ఓకే, ఇది చిన్న చిట్కా అన్నమాట. సో 1 స్పూన్ ఎక్కువ వేయకూడదు, 1 స్పూన్ ఆఫ్ షుగర్ ఇందులో వేసుకోవాలి. ఇలా దగ్గరికి మరగనివ్వండి. ఇదిగోండి, చాలా దగ్గరకు అయిపోయింది చూసారా. పులిహార కలపడం కూడా ఒక కళ అండి. ఎప్పుడు కూడా చాలా తిక్కుగా ఉండాలి, అలా అని మరీ అడుగును కూడా మాడకూడదు. ఆయిల్ పైకి వచ్చిందా లేదా, ఆయిల్ పైకి వస్తే ఆపేయాలి. ఇంకొక 2 మినిట్స్. సో ఇలా పులిహార పులుసుని మనం ముందుగా కూడా రెడీ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చుట్టాలు వస్తారు, లేకపోతే మనకి పులిహార అవసరం అనుకోండి, ఇలా మనం నైట్ ప్రిపేర్ చేసేసుకొని ఈ పులిహార పులుసుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది ఇంచుమించు ఒక 15 to 20 డేస్, ఇంకెక్కువే ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో కూడా మనం దీన్ని ప్రిజర్వ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది అనుకోండి, స్టేల్ కాకుండా. సో ఇంకొంచెం ఒక్క 2 నిమిషాలు చూడండి, ఆయిల్ వచ్చింది పైకి. అదిగోండి, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. అంతే, ఇప్పుడు ఈ పులిహార పులుసుని మనం రైస్లో కలిపేసుకోవడమే. ఓకే, పదండి వెళ్దాం. రైస్ ఇదిగోండి, ఇదిగో ఈ చింతపండు గుజ్జు లేకపోతే పులిహార పులుసు. సో దీన్ని తీసుకొని ఇలాగ మనం రైస్లో వేసుకోవాలి. వేసుకొని బాగా దగ్గరికి కలపాలి. ఇప్పుడు కలిపేసిన తర్వాత లాస్ట్లో మనం 1 స్పూను నెయ్యిని కూడా ఇందులో వేసేయాలి. ఇదిగోండి, నెయ్యిని వేసేసిన తర్వాత ఇలా కలిపేస్తే చక్కగా పుల్ల పుల్లగా టేస్టీ పులిహార రెడీ. మీరు కూడా చేసుకోండి, ఎందుకంటే ఫ్రైడే మనం అమ్మవారికి కనకదుర్గమ్మకి నైవేద్యంగా కూడా మనం దీన్ని పెట్టచ్చు. ఓకే, సో రెగ్యులర్గా పండగలకి అలా కాకుండా ఒక 15 డేస్కి ఒకసారి మనం పులిహారని ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.